హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను లెగ్ పీసులతో చికెన్ కేఎఫ్సీ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. చికెన్ లెగ్ పీసులతో కేఎఫ్సీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. నేను 4 లెగ్ పీసులు తీసుకొని మంచిగా వాష్ చేసి ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో 1 గంట నానబెట్టి పెట్టుకున్నానండి. చికెన్ పీసులు డిప్ చేసుకోవడానికి గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వాడుకోవచ్చండి. నేను 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 1 స్పూన్ సాల్ట్, సరిపడినంత మీరు తీసుకుని చికెన్ బట్టి చూసి వేసుకోండి. 1 స్పూన్, 1.5 స్పూన్ కారం. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి కలిపిన తర్వాత మనం మసాలా పట్టించిన చికెన్ పీసుల్ని దీంట్లో మంచిగా డిప్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసి మరీ డిప్ చేయాలి. పిండి బాగా పట్టించుకోవాలి. ఎంత బాగా పట్టించుకుంటే మన కేఎఫ్సీ లేయర్స్ అంత బాగా వస్తాయి. ఇప్పుడు మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి తీసుకొని ఇందులో ఒకసారి ఇలా ఉంచి మళ్ళీ ఇదే పిండిలో మంచిగా డిప్ చేయాలి. మళ్ళీ సెకండ్ కోటింగ్ అనమాట ఇది. ఇలా చేస్తే మనకి లేయర్ లాగా వస్తుంది. ఇలా వేసి మొత్తం పిండి అంతా దులుపుకొని ఒక ప్లేట్లో పక్కన ఇలా పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇవ్వండి ఇలా. ఇది ఫస్ట్ కోటింగ్ అండి. ఇలా నీటిలో ముంచిన తర్వాత సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. చాలా సింపుల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట కొన్న కంటే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా లెగ్ పీస్ అన్నింటికి పిండి పట్టించి మంచిగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకొని చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడిన తర్వాత మనం అన్ని పక్కన పెట్టుకున్నాం కదా లెగ్ పీస్లు అన్నింటినీ ఒక్కొక్కటి వేసుకోవాలండి. సిమ్లోనే కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, సిమ్లో పెట్టి ఉడికించి ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు ఇలా టర్న్ చేసుకోవాలి. భలే లేయర్లాగా వచ్చాయి. పిండి పట్టించేదాన్ని బట్టే వస్తాయండి. సిమ్లో పెట్టి ఉడికిస్తేనే మంచిగా లోపల కుక్ అవుతుంది. మనం బయట కొనేదానికంటే చాలా బెస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, బాగా కుక్ అయిపోయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామండి. లెగ్ పీసుల్ని ఇలా కుక్ అయితే సరిపోద్ది. సిమ్లో 15 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. చికెన్ లెగ్ పీసులు, కేఎఫ్సీ చికెన్ లెగ్ పీసులు రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్లో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, కేఎఫ్సీ చికెన్ లెగ్ పీసులు రెడీ అయిపోయి. మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.